ఈ జూలై నెలలో 10వ తారీఖు గురు పూర్ణిమ వచ్చింది. ఆషాఢ మాసాన పౌర్ణమి రోజున గురు పూర్ణిమ చేస్తారు. ఆ గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. హిందూ మత అనుచరులు వ్యాసుడిని భగవాన్ వ్యాస అని కూడా పిలుస్తారు అతన్ని. ఆయన వాళ్ళకొక గురువు లాంటివాడు. ముఖ్యంగా ఇది మనకి ఆర్ఎస్ఎస్ ఏర్పడిన తర్వాత వచ్చిన పండుగ. అంతకుముందు లేదు ఇది. ఈ వి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ పండగ రోజున గురువుల్ని పూజించటం, పెద్దల్ని కూడా గౌరవించటం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి గురువులంటే ఎవరు? హిందూ భావజాలానికి ఆధ్యాత్మిక దృష్టిని, ఆధ్యాత్మిక కోణాన్ని బలపరిచినటువంటి వాళ్ళు. అంటే ఆధ్యాత్మిక దృష్టిలో ఎవరైతే వేదాలను, స్మృతులను, పురాణాలను బోధించి జ్ఞానోదయం కలిగిస్తూ ఉంటారో వాళ్ళు గురువులు. అందుకు ఉదాహరణ మొన్న జూలై 10వ తేదీ గురు పూర్ణిమ రోజున ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాధవ్ అనే ఆయన చాగంటి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి పాద పూజలు చేసి వచ్చాడు. ఆయన ఒక గురువులాగా హిందుత్వాన్ని, హిందూ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు కాబట్టి. ఇదేమైందంటే నెమ్మదిగా టీచర్స్‌ని కూడా పూజించే పరిస్థితికెళ్ళింది. ఆ తర్వాత తల్లిదండ్రుల్ని, పెద్దల్ని పూజించే పరిస్థితికెళ్ళింది. కొన్ని చోట్ల ఈ వీళ్ళేం చేస్తున్నారంటే విద్యార్థుల చేత టీచర్ల యొక్క కాళ్ళు కడిగించి, కాళ్ళకు పూలతో పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందటం అనేటువంటిది కూడా చేస్తున్నారు. తాజాగా గత నెలలో జూలైలో కేరళలో ఇలాంటిది ఒకటి వార్తల్లోకొచ్చింది. జూలై 13 ఆదివారం నాడు కేరళలో 2 స్కూల్స్‌లో సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో పదవీ విరమణ పొందినటువంటి టీచర్లకి విద్యార్థులతో కాళ్ళు కడిగి పాద పూజ చేయించారు. ఆ చేయించడం అనేటువంటిది వివాదాస్పదం అయింది. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ గాని, వీళ్ళ తర్వాత అక్కడ సీపీఎం గవర్నమెంట్ ఉంది కాబట్టి, వాళ్ళు దీన్ని వ్యతిరేకించి, ఒక భూస్వామ్య భావజాలానికి ప్రతీకగా ఉన్నటువంటి పాద పూజని చేయటం అనేటువంటిది సమాజాన్ని వెనక్కి నడిపించడమే అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. కేరళ ప్రభుత్వం అఫీషియల్‌గా దాన్ని ఖండించింది. ఇంకా దీనికి వ్యతిరేకంగా రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనేటువంటి అతను హిందూ భావజాలం కలవాడు కాబట్టి ఒక సమావేశానికి వెళ్ళి అందులో మాట్లాడుతూ దీన్ని మనసులో పెట్టుకొని, కేరళ ప్రభుత్వం చేసిన ఖండనని మనసులో పెట్టుకొని, ఆ పాద పూజలనేవి మన సంస్కృతిలో భాగం. గురువుల పాదాలకు పూజ చేయటం, పూలు అర్పించటం ఇవన్నీ కూడా మన ప్రాచీన సంప్రదాయాలు. వీటిని వ్యతిరేకిస్తున్న వారు మరి ఏ సంస్కృతి వారో అని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. ఈ స్టేట్మెంట్‌ని అక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ఒక గవర్నర్ స్థానంలో ఉండి, రాజ్యాంగ ప్రతినిధిగా ఉండి, మతపరమైనటువంటి వాటిని సమర్థించేటువంటి పరిస్థితికొచ్చాడీయన. ఇది సెక్యులరిజానికి విరుద్ధం అని చెప్పి కాంగ్రెస్ కూడా ఖండించడం జరిగింది. కేరళలో ఇదొక పెద్ద వార్తలాగానే వ్యాప్తి చెందింది. ఈ హిందూ లాంటి పత్రికలు దీని మీద బాగానే రాశాయి. ఇప్పుడు ఆ గవర్నర్ ఏమన్నాడు, ఇది మన సంస్కృతిలో భాగం పాద పూజ అనేది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు మరి ఏ సంస్కృతికి చెందినవారో అన్నాడు. ఇది నిజంగా మన సంస్కృతిలో భాగమా? మన సంస్కృతి అంటే ఏది? అసలు ఎవరి సంస్కృతి అది? ఇప్పుడు మనం ప్రజాస్వామిక యుగంలో ఉన్నాం గదా! ఈ ప్రజాస్వామ్య సంస్కృతికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలు మనకి ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, పాద పూజలు అంటే మనకి రకరకాలుగా ఉంటాయి అవి. అసలు నమస్కారం అనేటువంటిది డిఫరెంట్‌గా ఉంటది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు చేసే నమస్కారం డిఫరెంట్‌గా ఉంటది. మనకిక్కడ ఇండియాలో 2 చేతులు జోడించి నమస్కరిస్తాం. ఎవరికైనా నమస్కారం పెట్టాలంటే. అదే ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ షేక్ హ్యాండ్ ఇస్తారు. లేదా చెయ్యి గుండె మీద పెట్టుకొని వంగుతారు. వంగి నమస్కారం చెప్తారు. లేదా జపాన్ లాంటి వాళ్ళు ఆ చెయ్యి కూడా లేకుండా రొమ్ము మాత్రమే వంచి వాళ్ళ వినయాన్ని తెలియజేస్తారు. సో, ఇట్లాంటివి డిఫరెంట్ ఏరియాల్లో డిఫరెంట్‌గా ఉంటాయి నమస్కారాలు చేయటం అనేటువంటిది. దాని ఉద్దేశ్యం ఏందంటే అవతల వ్యక్తిని గౌరవించటం. అవతల వ్యక్తికి నేను మీకు సానుకూలంగా ఉన్నాననే ఒక సిగ్నల్‌నివ్వటం. పలకరింపు పద్ధతుల్లో ఇట్లాంటివి రకరకాలు చాలా ఉన్నాయి. కొంతమంది పాదాలకు కూడా మొక్కుతారు. అది వినయానికి, గౌరవానికి
వాళ్ళ మీద ఉన్న భక్తికి సూచన అని చెప్పి తెలియజేయటానికి అట్లా పాదాలకు వెళ్లి నమస్కరిస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు ప్రాచీన మతాలన్నిటిలో అది హిందూయే కాదు, ఇస్లాం గాని, క్రిస్టియానిటీ గాని వాటి ప్రాచీన మతాలు ఏవైనా సరే వాటన్నిటిలో కూడా ఈ పలకరింపు పద్ధతులు కొన్నున్నాయి. మనది ఇప్పుడు ఈ పాద పూజలు అనేటువంటి దాన్ని చర్చిస్తున్నాం గాబట్టి, మనకి ఈ పద్ధతులు, ఈ నమస్కారం అనేది కానీ, అలాగే వినయంగా 2 చేతులు జోడించి నమస్కరించి చేయటం అనేటువంటి ప్రాచీన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, పాదాలకి అభివందనం చేయటం గాని, ఇవన్నీ గూడా ఆర్యులు తీసుకొచ్చినటువంటి ప్రాచీన పద్ధతులు. అందుకు సాక్ష్యం వాళ్ళ సాహిత్యమే. నమస్కరించటం, పాదాభివందనం చేయటం, సాష్టాంగ ప్రమాణాలు చేయటం, ప్రాంజలి ఘటించటం ఇవన్నీ గూడా వాళ్ళవే. పాదాభిషేకంతో పాదాలకి నీళ్లు అంటే కాళ్ళకి నీళ్ళుతో కడిగి పుష్పాలు సమర్పించి ఇవ్వటం. అలాగే కొంతమంది కాళ్ళ నెత్తిన పెట్టుకుంటారు. గురువుగారి కాళ్ళని వాళ్ళ నెత్తి మీద గూడా పెట్టుకుంటారు. అలాంటివి చేయటం. కాలికున్నటువంటి దుమ్ముని తీసి నుదుట రాసుకోవటం. అది కొంతమంది చేస్తూ ఉంటారు. అలాగే పాదసేవ చేయటం. పాదసేవ అంటే కాళ్ళు ఒత్తటం. అలాగే గురువుగారి చెప్పులకి పూజలు చేయటం. ఇవన్నీ గూడా పాద పూజల కిందకే వస్తాయి. ఇలాంటివి మనకి చూస్తున్నయి కొద్ది తక్కువ. మనకి ఉత్తర భారతదేశం పోతే ఇక్కడ ఎట్లా ఇప్పుడు నేను చెప్పుకున్నయన్నీ అక్కడక్కడ కనపడతాయి. ఈ సంస్కృతి అనేటువంటిది మన సంస్కృతి ఇది అని చెప్పి అంటున్నాడంటే ఇక్కడ మన అంటే ఆర్య అని అర్థం. భారతీయ అని కాదు. ఇది భారతీయ సంస్కృతి అయితే కాదు. అయితే ఈ ఆర్య సంస్కృతి అయినా ఎలా వ్యాపించింది? తెలుసుకోవాలని మనం చరిత్రలోకి వెళ్ళాల్సిందే. ఆర్యుల సంస్కృతి అంటే అది ఆధ్యాత్మిక సంస్కృతి. మధ్యాసియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆర్యులు వాళ్ళు ఎక్కువగా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఒక భగవంతుడి రూపంలో భావించి దాని మీద కవిత్వం చెప్పుకుంటూ, వర్ణనలు చేసుకుంటూ జీవించారు. వాళ్ళు శ్రమ సంస్కృతికి సానుకూలురు కాదు. కనుక శ్రమ చేసే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక భావజాలాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఆ విధంగా జీవించడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు. ఆధ్యాత్మికత అనేది వాళ్ళ అంతర్లీనంగా వాళ్ళ సంస్కృతిలో భాగం. దీనికి అంతటికి రుజువు ఏదయ్యా అంటే ఋగ్వేదం. కాబట్టి అందులో వాళ్ళ జీవితం ఉంటుంది కంప్లీట్‌గా. ఈ ఋగ్వేదాల్లో కూడా గురువు పట్ల గౌరవ భావన, వాళ్ళకి సేవ చేయటం ఇలాంటివి మనకు కనిపిస్తాయి. వీటన్నిటికన్నా వేదాల కన్నా కూడా వేదాల తర్వాత వచ్చినటువంటి సూత్ర సాహిత్యంలో ఈ పాద పూజలకి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తాయి. టైం చెప్పాలంటే మనకి సాధారణ శక పూర్వం 600 సంవత్సరాల నుండి 200 సంవత్సరాల వరకు అంటే ఒక 400 సంవత్సరాల పాటు సూత్ర సాహిత్యం తయారయ్యింది. ఈ సూత్ర సాహిత్యంలో ముగ్గురిని ప్రధానంగా సూత్ర రచన చేసిన వాళ్ళని ముగ్గురిని పేర్కొంటారు ఇప్పటికి కూడా. ఏంటంటే వశిష్ఠుడు రాసినటువంటి సూత్ర సాహిత్యం. వశిష్ఠ సూత్రాలు అంటారు. అలాగే ఆపస్తంభుడు అనే అతను రాసింది. బౌధాయనుడు అనేటువంటి రాసింది. ఈ ముగ్గురు రాసినవి మనకు కనిపిస్తున్నాయి. ఈ సూత్ర సాహిత్యం అనేది వీటిని కల్పం అని కూడా పిలుస్తారు. ఇవి 4 రకాలు. ఈ కల్ప సూత్రాల్లో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. ఒకటి శ్రౌత సూత్రాలు, ధర్మ సూత్రాలు, గృహ్య సూత్రాలు, శుల్వ సూత్రాలు. ఈ 4 డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్‌కి అవసరమైంది ధర్మ సూత్రాలు. ఆపస్తంభుడు రాసినటువంటి ధర్మ సూత్రాల్లో బ్రహ్మచారి ఏ విధులను పాటించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పాడాయన. బ్రహ్మచారి అంటే మీ అందరికీ ఇప్పుడు మనకు బ్యాచిలర్ అనేటువంటి పదం మనం ఇప్పుడు వాడతాం. అప్పట్లో బ్రహ్మచారి అనేవాడు. ఆ బ్రహ్మచారి అంటే అర్థం ఏంటంటే బ్రహ్మను చరించేవాడు. బ్రహ్మను చరించటం అంటే ఏమిటి? బ్రహ్మ అంటే ఏమిటి అసలు? ఇప్పుడు అనుకుంటున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ కాదు. 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే ఆ రోజుల్లో నానార్థాలు చెప్పారు. ఒకటి గురువు అనే అర్థం ఉంది. రెండోది వేదాలు అంటే వేద సాహిత్యం అనే అర్థం ఉంది. అంటే ప్రకృతి అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మ అంటే ఒక సుప్రీం బీయింగ్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మను చరించటం లేదా బ్రహ్మకు సేవ చేయటం. సో ఆయన అందులో బ్రహ్మచర్య విధులనేవి ఆపస్తంభుడు చెప్పాడు. అందులో 1, 2 మీకు తెలియజేస్తాను. దక్షిణం బాహుః శ్రోత్ర సమం ప్రసార్య బ్రాహ్మణో అభివాదయితో. దక్షిణం బాహుం శ్రోత్ర సమం ప్రసార్య బ్రాహ్మణో అభివాదయితో. భుజస్సమం రాజన్యో మధ్యసమం వైశ్యో నీచై శూద్ర ప్రాంజలి అంటాడు.
ఇది 5వ ఖండం 16వ సూత్రం. ఇవి సూత్రాలు, శ్లోకాలు కాదు ఇవి. వచనం లాగానే ఇవి ఉంటాయి. ఇందులో ఏంటంటే నమస్కారం బ్రాహ్మణుడికి అంటే గురువు గారికి నమస్కారం ఎలా చేయాలి అనే దాంతో స్టార్ట్ చేశాడాయన. దక్షిణం బాహుం శ్రోత్ర సమం ప్రసార్య బ్రాహ్మణో అభివాదయతో అన్నాడు. ఒక బ్రాహ్మణ కుర్రవాడు పిల్లవాడు తన గురువు గారికి నమస్కరించేటప్పుడు ఆ నమస్కారం ఎలా చేయాలంటే చేతులెత్తి చెవులకి సమానంగా ఉంచి నమస్కారం చేయాలి. అంటే మన చెవులు ఉన్నాయి కదా! ఈ చెవులకి సమానంగా చేతులు రావాలి ఇక్కడ. ఇలా చేయాలి. అంటే ముక్కు, కళ్ళు, నుదురు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఒక బ్రాహ్మణ శిష్యుడు గురువు గారికి ఆ విధంగా నమస్కారం చేయాలి అని చెప్పింది. అదే క్షత్రియుడైతే భుజస్సమం రాజన్యం. రాజన్యుడు అంటే క్షత్రియ వర్ణానికి చెందినవాడైతే భుజాలకి సమానంగా చేతులనుంచాలి. అంటే 2 భుజాలకు సమానంగా 2 చేతులను తీసుకొచ్చి జోడించాలి. ఇది క్షత్రియుడు చేయాల్సిన పని. ఇక వైశ్యుడైతే మధ్య సమం వైశ్యో. పొట్ట దగ్గర అంటే బాడీకి మధ్య నాభి స్థలం ఏదైతే ఉందో అక్కడికి 2 చేతులు తీసుకొచ్చి జోడించాలి. కాబట్టి గురువుకి నమస్కారం ఎలా చేయాలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క విధంగా చెప్పారు. మరి శూద్రులకు కూడా చెప్పారు. ఏం చెప్పారు? నీచైహి శూద్రః ప్రాంజలిః అన్నారు. అంటే శూద్రుడైతే ఆ గురువు గారి దగ్గర కింద కూర్చొని వంగి చేతులు జోడించి ఆయన పాదాలకు నమస్కరించాలి. నీచైహి శూద్రః ప్రాంజలిః అంటే ప్రాంజలి అంటే అదే అర్థం. అంటే కిందకి వంగి కూర్చొని చేతులు జోడించి నమస్కరించటం. రాముడు, సీత, హనుమంతుడు ఉన్న పటం ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి బొమ్మ. హనుమంతుడు రాముడి పాదాల దగ్గర కూర్చొని వంగి నమస్కారం చేస్తుంటాడు. ఎందుకంటే అతడు శూద్రుడు కాబట్టి. సో అది. కాబట్టి వర్ణాన్ని బట్టి నమస్కరించేటువంటి పద్ధతులు కూడా వేరుగా సూత్రాల్లో చెప్పారు. ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఒక్కొక్క రకంగా చేయాలి. ఇంకోటి చెప్పారు. దాని తర్వాత సూత్రంలో ఏం చెప్పారంటే నమస్కారం చేసినప్పుడు గురువు గారు బ్రాహ్మణ వర్ణం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రతి నమస్కారం చేయాలి. అంటే బ్రాహ్మణులకు మాత్రమే ప్రతి నమస్కారం చేయాలి. మిగిలిన వర్ణాల వారికి చేయకూడదు. అది. ఎవరైనా నమస్కరించినప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణంగా మనం కూడా తిరిగి నమస్కారం చేస్తాం. ఇది ఇప్పుడు జరుగుతుంది. కానీ అప్పుడు అది కాదు. అవతల వచ్చినటువంటి వాడు ఏ వర్ణం వాడు? అది ముందే గురువు గారు తెలుసుకొని ఉంటాడు. దాన్ని బట్టి స్పందిస్తాడు. బ్రాహ్మణ వర్ణం వాళ్ళు వస్తే నమస్కారం మరి ప్రతి నమస్కారం చేస్తాడు. లేదంటే లేదు. సో ఇట్లా ఈ సూత్రాల్లో వ్యక్తం చేశారు. అంతేకాదు ఇక పాద సేవ గురించి. దాంట్లో 18వ సూత్రం ఏం చెప్తుందంటే 5వ ఖండం 18వ సూత్రం ఏం చెప్తుందంటే ఉదితే త్వాదిత్య ఆచార్యేణ సమేత్యోపసంగ్రహణం అని చెప్తుంది. అంటే సూర్యోదయం కాగానే ఉదితే త్వాదిత్య, ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉదయించిన వెంటనే ఆచార్యేణ సమేత్య గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉపసంగ్రహణం చేయాలి అని చెప్తుంది. ఉపసంగ్రహణం అంటే ఏమిటి? పాదసేవ. అది ఎలాంటి పాదసేవ? గురువు గారి యొక్క అరికాల దగ్గర నుండి పైకి పిక్కల వరకు, పైన కాలి పిక్కల వరకు కూడా సేవ చేయటం. దాన్ని ఉపసంగ్రహణం అన్నారు. అంటే ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ముందు కాళ్ళు పట్టాలి ఆయనకి. పట్టి పైకి కాళ్ళు ఒత్తుకుంటూ, కాళ్ళు సేవ చేసుకుంటూ, పిక్కల వరకు సేవ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మొట్టమొదట శిష్యుడు చేయవలసినటువంటి పని. గురుకులాశ్రమాల్లో విద్యార్థులు చదువుకునేవాడు. అది ఈవేళ గురుకులాశ్రమాలంటే వందలాది మంది పిల్లలతో ప్రభుత్వం నడుపుతుంది గానీ, ఆ రోజుల్లో ఒక గురుకులంలో ఒక 10 నుంచి 15 లోపే శిష్యులుండేవాళ్ళు. అందరిని తీసుకునేవాళ్ళు కాదు. దానికి చాలా పరీక్షలుండేవి. వర్ణాన్ని బట్టి ఎంపికలు కూడా ఉండేవి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఆ కొద్దిమంది శిష్యులైనా కూడా ఆ గురువు గారికి మొత్తం సేవ చేయాలి. దాన్నే శుశ్రూష అని పిలిచారు. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. గురువుగారు ఆవులు గాయమంటే ఆవులు గాయాలి. మేత తీసుకురమ్మంటే తేవాలి. మా భోజనానికి సంబంధించిన పదార్థాలు తీసుకురమ్మంటే తీసుకురావాలి. ఏం చేయమంటే చేయాలి. అంతేకాదు గురువు గారిని ఎంత గౌరవిస్తారో గురువిని గారిని అంటే గురువు గారి భార్యను కూడా అంత గౌరవించాలి శిష్యుడు. ఆమె చెప్పి ఏది చెప్పినా చేయాలి. గురువు గారి దగ్గరే శిష్యులు ఉంటారు కాబట్టి, రాత్రింబవళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని గురుకులం అన్నారు.
సో, ఆ గురుకులంలో రాత్రి ఏం చేయాలి శిష్యులు అంటే, సదా నిశాయాం గురుం సంవేశయేత్. అంటే ప్రతి రాత్రి కూడా గురువు గారి పాదాలను కడగాలి. ఆ తర్వాత కాళ్ళు ఒత్తాలి. తస్య పాదవు ప్రక్షాళ్య సంవాహన. అతని యొక్క పాదాలను ప్రక్షాళన చేసి, పాదాలను రెండిటిని కడిగి సంవాహనం అంటే వత్తటం. కాళ్ళు వత్తటం. అలాంటివి చేయాలి. ఆ తర్వాత అనుజ్ఞాత సంవిశేత్. గురువు గారి అనుమతిని పొంది, ఆ తర్వాతనే శిష్యుడు పడుకోవాలి. ఆయన పడుకోమంటే పడుకోవాలి అంతే. ఇది ఉదయం చేసే పని, శిష్యుడు సాయంత్రం చేసే పని. అంటే ఉదయం సూర్యోదయ సమయాన గురువుగారిని పాదసేవ చేయాలి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా గురువుగారిని పాదసేవ చేయాలి. ఈ విధంగా అక్కడ ఇది పాదసేవ, పాదాల్ని పూజించడం అనేటువంటిది అక్కడ మొదలైంది. ఇది వాళ్ళ యొక్క సంస్కృతిలో ఒక భాగం. దీన్ని మనుధర్మ శాస్త్రం కూడా సమర్థించింది. అది ఎలా ఉండాలి ఆ సంస్కృతి అనేది చెప్పింది ఆ గ్రంథమే. మను ఏమంటాడంటే రెండో అధ్యాయంలో 17-20 వరకు కొన్ని శ్లోకాలు చెప్పాడాయన రెండో అధ్యాయంలో. అందులో ఏమంటాడంటే, సరస్వతి, దృషద్వతి నదుల మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అది బ్రహ్మావర్తం. దేవుడు దాన్ని నిర్మించాడు. అది దేవ నిర్మితం అంటాడు. అంటే ఇప్పుడు ఇండియాలో సరస్వతి నది లేదు గానీ, గాగ్రా నది అనేది ఒకటుంది. ఆ గాగ్రా నదినే ఒకప్పుడు సరస్వతి అనేవాళ్ళు అని అంటున్నారు. అది ఋగ్వేదంలో దాని గురించి చాలా చోట్ల ప్రస్తావన వస్తది. ఒక 40-50 సార్లు ప్రస్తావన వస్తది. ఆ సరస్వతి నదికి అలాగే దృషద్వతి అనే ఒక నది ఉంది. దాన్నే ఇప్పుడు చేతాంగ్ అని పిలుస్తున్నారు. ఈ 2 నదుల యొక్క మధ్య ప్రాంతాన్ని బ్రహ్మావర్తం అనన్నారు. బ్రహ్మావర్తం అనే పదానికి అర్థం ఏందంటే బ్రహ్మ తిరిగే ప్రదేశం. ఇది దేవ నిర్మితం. దేవజాతి వాళ్ళు నిర్మించుకున్న ప్రాంతం. దాన్నే మనం దేవతలు అంటున్నాం. నిజానికి ఆర్యులు దేవజాతి వాళ్ళు. సో, ఆ దేవ నిర్మితం అంటే దేవజాతి వాళ్ళు నిర్మించుకున్నటువంటిది అని చెప్పొచ్చు. అక్కడ అనుసరించే ఆచారాలు పరంపరగా ఏ ఆచారాలు వస్తున్నాయో, ఆ ఆచారాలు ఏ వర్ణాలకి ఏ ఆచారాలు విధించబడ్డాయో, వాటిని అనుసరించితే దాన్ని సదాచారం అంటారు. దాన్ని మిగతా ప్రజలు అనుసరించాలి. వాళ్ళు నిర్ణయించినటువంటి ఆచారాల్ని ఏ వర్ణాలకి ఏ ఆచారాలనే వాటిని మిగతా వాళ్ళు అనుసరించాలి. ఇకపోతే ఆ బ్రహ్మావర్తం ఏదైతే ఉందో, దానికి ఆనుకొని కొన్ని దేశాలున్నాయి. కురుక్షేత్రం, మత్స్య, పాంచాల, శూరసేన. ఈ 4 దేశాలని బ్రహ్మర్షి దేశం అన్నారు దాన్ని. ఈ బ్రహ్మర్షి దేశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుల ద్వారా భూమి మీద ఉన్నటువంటి ఇతర మానవులు ఎవరైనా సరే తమ ఆచారాల్ని ఏర్పరచుకోవాలి. అంటే వీళ్ళని సంప్రదించి మేమేం చేయాలి? మా కులం వాళ్ళు ఏం చేయాలి? అనే దాన్ని వీళ్ళని సంప్రదించి తెలుసుకొని దాన్ని బట్టి అనుసరించాలి. అని మనుధర్మ శాస్త్రంలో చాలా క్లియర్‌గా స్పష్టంగా చెప్పారు. ఇదిగో ఈ పాద పూజ అనేది అక్కడే పుట్టింది. కాబట్టి ఈ బ్రహ్మావర్తము అంటే అదొక కోర్ ఏరియా. దాని చుట్టూ ఉన్నటువంటిది ఈ బ్రహ్మర్షి దేశం. ఈ మొత్తాన్ని కలిపి ఆర్యావర్తం అని కూడా అంటారు. సో, ఇక్కడ పుట్టినటువంటిదే పాద పూజ. అందుకే మనుధర్మ శాస్త్రం కూడా ఏమందంటే బ్రహ్మారంభావసానే చ పాదగ్రాహ్యో గురుః సదా అంది. పాదసేవ గురించి మనుధర్మ శాస్త్రం కూడా చెప్పింది. బ్రహ్మ ఆరంభ అవసానే చ పాదగ్రాహ్యో గురుః సదా. ప్రతిరోజు చదువుకోవటానికి వేద విద్యను ప్రారంభించటానికి ముందు అంటే ప్రారంభించేటప్పుడు ఆ వేద విద్య పూర్తయిన తర్వాత అంటే ఆ రోజు విద్య పూర్తయిన తర్వాత గురువు గారి పాదాలను స్పృశించి మొక్కాలి అని మనుధర్మశాస్త్రం చెప్పింది. ఇదిగో ఇలా గురువులకి పాద పూజలు చేయటం, పాదాలకు మొక్కటం అనేటువంటి దాన్ని వాళ్ళు విధించారు. ఆ సంస్కృతి అంటే బ్రాహ్మణ సంస్కృతిలో అదొక భాగమైంది. అందువల్ల ఇది అక్కడి నుంచి బయలుదేరి ఇది వచ్చింది. ఇలా మొదలయ్యి క్రమక్రమంగా అది పాదాలకు మొక్కటం, పాదాలను కడగటం, అభిషేకం అంటాం దాన్ని పాదాభిషేకం. అలాగే ఆ అభిషేకించిన నీళ్ళని తల మీద జల్లుకోవటం, ఇలాంటివి ఇంకా చాలా చాలా దానిలోంచి వచ్చినాయి. ఇది దీన్ని ప్రధానంగా ఇది 1వ శతాబ్దానికి ముందు సంగతి. మనం ఇప్పుడంతా సూత్ర సాహిత్యము, మనుధర్మ శాస్త్రం ఇవన్నీ కూడా 1వ శతాబ్దానికి ముందు సంగతి. దీంట్లో చెప్పినటువంటి విషయాల్ని అనుసరించినటువంటి ఆచరణలోకి తీసుకొచ్చినటువంటిది మొట్టమొదట వైష్ణవం. వైష్ణవం తీసుకొని వైష్ణవంలో ఉన్నటువంటి
గురువులు ఏం చేశారంటే ఎక్కువగా బౌద్ధాన్ని ఇమిటేట్ చేశారు వీళ్ళంతా కూడా. బుద్ధుడి యొక్క అనంత శయన విగ్రహాన్ని ఇమిటేట్ చేస్తూ విష్ణువు బొమ్మను కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. బుద్ధుడు మీకు కుషీనగర్ గనక వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికి, అక్కడ బుద్ధుడు చనిపోయిన స్థలంలో ఆయన అనంత శయన ఆకారంలో పడుకొనుంటాడు. ఒక పక్కకు తిరిగి పడుకొనుంటాడు. దాన్ని వైష్ణవులు ఇమిటేట్ చేసి విష్ణువు బొమ్మని అట్లాగే తయారు చేశారు. అయితే దానికొక పామును పెట్టారు పైన. కాళ్ళ దగ్గర లక్ష్మీదేవిని పెట్టారు. ఆయన పాదాలు సేవ చేసేటువంటి లక్ష్మీదేవిని పెట్టారు. ఈ బౌద్ధానికి ఇమిటేషన్ అది. ఎందుకంటే బుద్ధుడి యొక్క ఆ విగ్రహాలొచ్చింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం. హిందువుల యొక్క గుళ్ళు గాని, దేవతలు గాని, వాళ్ళ యొక్క ఆకారాలు గాని, శిల్పాలు గాని వచ్చింది క్రీస్తు శకం 1వ శతాబ్దం తర్వాత గుప్త రాజుల కాలంలో. కాబట్టి అనంత శయన విష్ణువు ఏదైతే ఉన్న బొమ్మ కనపడుతుందో, అందులో లక్ష్మీదేవి పాదదాసి. పాదాలకు సేవ చేస్తూ ఉంటుంది. పాదాలు పవిత్రమైనవి. ఆడవాళ్ళకైతే భర్త పాదాలు. పాదదాసి, చరణదాసి అని పేర్లు. మగవాళ్ళకైతే ఇంకా గురువు గారు గాని, గొప్పవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ తల్లిదండ్రులు గాని, పెద్దవాళ్ళు గాని ఎవరైనా. వాళ్ళందరికీ వాళ్ళు ఈవిడ పాద సేవ చేయొచ్చు. వైష్ణవంలోకి ఇవి ఎక్కువొచ్చినియి. శైవంలోకి ఎందుకు రాలేదు అని ఆలోచిస్తే, మనకి మధ్యాసియా నుంచి వచ్చినటువంటి ఆర్యులు వైష్ణవాన్ని ప్రచారం చేస్తే, ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆర్యులు శైవాన్ని ప్రచారం చేశారు. ఇక్కడ కొంచెం తేడా రావటం వల్ల, ఆ ఆర్యుల్లోనే తేడా రావటం వల్ల వీళ్ళది వేరు, వాళ్ళది వేరు అయింది. మొత్తానికి వైష్ణవంలోనే ఇప్పటికి కూడా మనకి ఈ పాద పూజలు కనిపిస్తాయి. మీకు అందుకు ఉదాహరణ ఏందంటే, రామాయణం తీసుకోండి. రామాయణం వైష్ణవ కావ్యం. అందులో పాదుకా పట్టాభిషేకం ఘట్టం మీకు తెలుసు. అడవుల్లో ఉన్నటువంటి రాముడి దగ్గరికి భరతుడు వెళ్ళి ఎంతో అభ్యర్థించినా గాని రాముడు అంగీకరించక, తండ్రి మాటకు కట్టుబడి నేను ఉంటానని చెప్పడం వల్ల, సరే రాముడు కాదంటే కూడా ఆయన ఒక ప్రత్యామ్నాయం ఆలోచించుకొని భరతుడు వచ్చాడు కాబట్టి అక్కడికి, ఆయన వస్తే ఏం చేశాడు? బంగారపు పాదుకల్ని తీసుకొచ్చాడు. చెప్పుల్ని తయారు చేయించి. అవి రాముడు ముందు పెట్టి ఏమంటాడంటే, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః అంటాడు. అయోధ్యకాండలో 112వ సర్గలో ఉందిది. 21వ శ్లోకం. దాన్ని భరతుడు ఏమంటున్నాడంటే, అధిరోహ ఆర్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే. బంగారంతో అలంకరించబడినటువంటి ఈ పాదుకలతో తమ యొక్క పాదాలను ఈ పాదుకల్లో అధిరోహించండి మహాత్మా అంటున్నాడు. ఎందుకు? ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ఈ పాదరక్షలే, ఈ పాదుకలే లోకంలో అంటే ప్రజలందరి యొక్క యోగక్షేమాల్ని నిర్ణయిస్తాయి అంటాడు. ఆ తర్వాత కూడా ఒక శ్లోకం వాల్మీకి చెప్తాడు. ఆయనని పక్క వాళ్ళతో ఏమంటాడంటే, ఈ పాదుకలు అన్నగారి పాదాలుగా గౌరవించదగినవి. అన్నగారి పాదాలకు ఎంత విలువ ఉంటుందో ఈ పాదుకలకు కూడా అంతే విలువ ఉంటుంది. వీటికి గొడుగు పట్టండి. వీటికి వింజామరలతో గాలి వీచండి. ఈ పాదుకలతోనే మన రాజ్యంలో ధర్మం సుస్థిరంగా ఉంటుంది అని అంటాడు. చూసారా? అంటే చెప్పులకు కూడా ఒక విలువ, అంటే గౌరవించదగిన వ్యక్తుల యొక్క చెప్పులకు కూడా ఒక విలువను ఆపాదించడం అనేటువంటిది మనం ఇక్కడ రామాయణంలో చూస్తాం. ఇలాంటిది మొట్టమొదటిసారిగా మనకు రామాయణంలోనే కనపడుతుంది. రాముడి యొక్క పాదానికి కూడా ఎక్కువ విలువ ఇవ్వాలి అని చెప్పడం అది. అదే రామాయణంలో అహల్య కథ కూడా అంతే. ఆయన పాదం తాకగానే రాయి అహల్యగా మారింది కదా! కాబట్టి రామపాదం సోకగానే రాయి అహల్య ఒక స్త్రీగా మారిపోవటం అనేటువంటిది ఆయన పాదానికి గొప్పతనాన్ని ఆపాదించడానికి. అందుకే రామపాదం ఈవేళ బాగా పాపులర్ అయ్యి దాని మీద అనేక పాటలు, కవితలు అన్నీ కూడా వచ్చినాయి. ఇది కూడా వాళ్ళు చేసినటువంటి ఆ పాదాలకి, పాదుకలకి ఒక విలువను ఆపాదించడానికి చెప్పినటువంటి కథలివి. ఇంకొక వైష్ణవ కథ కూడా మనం చూడొచ్చు. మీకు దశావతారాల్లో వామనావతార ఘట్టం మీకు తెలుసు. వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వస్తాడు. 3 అడుగుల నేల అడుగుతాడు. 3 అడుగుల నేల ఇచ్చాను పొమ్మంటాడు. ఒక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు. ఇంకొక అడుగుతో భూమిని ఆక్రమిస్తాడు. 3వ అడుగుకి స్థానం ఏది అని అడుగుతాడు. నా నెత్తి మీద పెట్టు అంటాడు బలిచక్రవర్తి. ఆయన నెత్తి మీద పాదం పెడతాడు. పాతాళానికి తొక్కేస్తాడు. ఇది మనకు తెలిసిన కథ. ఇదిగో ఈ సందర్భంగానే విష్ణుమూర్తికి త్రివిక్రముడు అని పేరొచ్చింది.
ఈ త్రివిక్రమ్ త్రివిక్రమ్ అని పేర్లు పెడతారు చూడండి, ఇక్కడ వచ్చింది ఆయనకి ఆ పేరు. అంటే 3 వైపులా విస్తరించిన వాడు, 3 వైపులా విక్రమించిన వాడు అని అర్థం. ఇక్కడ ఏం చెప్తారంటే ఆకాశం మీద ఒక అడుగు పెట్టాడు కదా! ఈ పెట్టినటువంటి ఆ కాలు యొక్క బొటన వేలు తాకి ఆకాశానికి, ఆకాశం కరిగి అందులో నుంచి గంగా నది పుట్టిందట. అందుకే ఆకాశానికి విష్ణుపదం అనే పేరు కూడా వచ్చింది. ఇందులో అణగదొక్కింది ఎవరిని? బలి చక్రవర్తిని. అతడెవరు? అతడు ఒక శూద్ర కులానికి చెందినటువంటి రాజు. అతన్ని అణగదొక్కాడు. ఇది కూడా మనం గమనించాలి. ఈ కథని తీసుకొని జ్యోతిబా ఫూలే చాలా అద్భుతమైన విశ్లేషణ చేస్తాడు. అవతార కథల ద్వారా శూద్రులను ఏ విధంగా అవమానించారు అనేటువంటివి చాలా ప్రతి దాంట్లో ఒక కథ మనకి కనిపిస్తుంటుంది. ఈ భాగవతంలోనే ఇది నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయ్యేను తాపస మందార మాకు దయచేయగదే అంటాడు. నీ పాద కమల సేవయు, నీ పాద పద్మాల యొక్క సేవ అంటే కాళ్ళకి పూజించేటువంటి నీ పాద పద్మాలకు సేవ చేసుకునే భాగ్యము, అలాగే నీ పాద అర్చకులతోటి నెయ్యము, ఎవరైతే నీ పాదాలను పూజిస్తుంటారో అలాంటి వారితో స్నేహం, ఇవన్నీ నాకు దయచేయ్యా మహాప్రభు అని చెప్పి ప్రార్థిస్తాడు. ఆ భాగవతంలో దేవుడి యొక్క అంటే విష్ణువు యొక్క పాదాలకు ఉన్నటువంటి శక్తిని, పాదాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటడానికి ఇలాంటి ఘట్టాలన్నీ మనకు ఉంటాయి. అందులో ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే అనేక వైష్ణవ దేవాలయాల్లో పాదుకల పూజలు ఒక పండుగలాగా జరుపుతారు. తిరుపతిలోకి వెళ్ళండి, పాదుకలకు సంబంధించినటువంటి పూజకి ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి. శ్రీరంగంలోకి వెళ్ళండి తమిళనాడులో, అక్కడ ఉంటాయి. ఇవన్నీ వైష్ణవ గుడుల్లోనే మనకు కనిపిస్తాయి. గుళ్ళల్లోకి వెళితే శటగోపం ఉంటుందా? శటగోపం అని మన తల మీద ఒక గుంటటి గిన్నె లాంటిది బోర్లిస్తారు కదా, దాని మీద మీరు జాగ్రత్తగా చూడండి, పాదుకల చిహ్నాలు ఉంటాయి. అంటే చెప్పుల చిహ్నాలు, చెప్పుల గుర్తులు ఉంటాయి 2. అంటే మూల విరాట్ యొక్క పాదుకలు అనమాట. అవి తీసుకొచ్చి మీ నెత్తిన పెడుతున్నారు. అంటే ఆ దేవుడికి నువ్వు లొంగిపోయినట్టు అనమాట. మనం ఏం చేస్తాం? శటగోపం పెట్టగానే మన జేబులో ఉన్న డబ్బులు తీసి ఆయనకి ఇస్తాం. ఏది? ఆ పళ్ళెంలో వేస్తాం కానుకల రూపంలో. అది పెట్టించుకుంటాం, వస్తాం. ఎవ్వరు దీన్ని ఆలోచించరు. ఎందుకు ఆ చెప్పుల గుర్తులు పైన ఎందుకున్నాయి, అది మన తల మీద ఎందుకు పెట్టించుకుంటున్నాము అనేది ఎవ్వరూ ఆలోచించరు. ఈ మధ్య ఈ క్రైస్తవుల్లో కూడా ఎట్లాంటిది ఒకటి వచ్చింది. వాళ్ళు వాళ్ళ పిల్లలకి యేసుపాదం అనే పేర్లు పెట్టుకుంటున్నారు. నిజానికి ఫారిన్ కంట్రీస్‌లో క్రైస్తవంలో పాదాలను పూజించడం అట్లాంటిది లేదు. ఇండియాలోకి వచ్చేసరికి వైష్ణవులను చూసి క్రైస్తవులు కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు పాదాలను పూజించటం, వాళ్ళ పిల్లలకి యేసుపాదం అనే పేర్లు పెట్టుకోవడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఈ పాద పూజ అనే దానికి విలువ పెరిగింది. జనం అందరూ దీన్ని ఇష్టపడుతున్నారు. దీనికి వైష్ణవానికి దీనివల్ల ప్లస్ పాయింట్ అయింది. ఎక్కువ మంది వైష్ణవంలోకి వెళ్తున్నారని గుర్తించాక శైవులు కూడా దీన్ని అనుసరించడం మొదలుపెట్టారు. శైవ మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా. అయితే ఎక్కువ పాపులర్ కాలేదు, కానీ రచయితలు, కవులు, శైవులైనటువంటి వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో ఇది విషయాలు తెలియజేశారు మనకి. ఇప్పుడు మనకి సాహిత్యంలో తెలుగు సాహిత్యాన్ని కనుక తీసుకున్నట్లయితే నన్నయ్య దగ్గర నుంచి మనకు మొదలైంది కదా, ఆదికవి అనుకుంటున్నాము. అక్కడి నుంచి పద్య సాహిత్యం మనకి నిన్న మొన్నటి వరకు కూడా ఇప్పటి సాహిత్యం రాసేవాళ్ళు, కావ్యాలు రాసేవాళ్ళు ప్రతి కథను ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని భాగాలు చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆశ్వాసం అని పేరు పెట్టేవాళ్ళు. ప్రథమాశ్వాసం, ద్వితీయాశ్వాసం, తృతీయాశ్వాసం అని పేర్లు పెట్టేవాళ్ళు. ప్రతి ఆశ్వాసానికి చివరిలో ఇది ఎవరు రాశారు అని చెప్పుకోవడానికి ఒక గద్య రాసేవాడు. మిగిలిందంతా పద్యంలో ఉన్నప్పటికీ అక్కడ మాత్రం గద్యం వాడేవాళ్ళు. దాన్ని ఆశ్వాసాంత గద్యము అని పిలుస్తారు. మనకి నన్నయ్యకి దాదాపు సమకాలీనంగా ఉన్నటువంటి నన్నెచోడుడు అనే కవి కుమార సంభవం అనేటువంటి కావ్యం రాశాడు. ఆయన శైవుడు. ఆయన ఆశ్వాసాంత గద్యంలో ఏం రాశాడంటే, ఇది శ్రీమద్ జంగమ మల్లికార్జున దేవ దివ్యశ్రీ పాద పంకజ భ్రమరాయమాణ కవిరాజ శిఖామణి నన్నెచోడ దేవ ప్రణీతంబైన కుమార సంభవ కావ్యమునందు ప్రథమాశ్వాసము. అట్లా అందులో గమనించాల్సింది ఏంటంటే, ఇది శ్రీమద్ జంగమ మల్లికార్జున దేవ దివ్యశ్రీ పాద పంకజ భ్రమరాయమాణ, దివ్యమైనటువంటి అతని యొక్క పాద పంకజాల దగ్గర తిరుగుతున్నటువంటి, అతని పాద పంకజాలనే సర్వస్వంగా భావించి దాని చుట్టూనే తిరుగుతున్నటువంటి కవిరాజ శిఖామణి నన్నెచోడ దేవ ప్రణీతం పైన అని చెప్పుకుంటాడు. ఈ నన్నెచోడు అనే కవి రాసినటువంటి ప్రథమాశ్వాసం అని చెప్తాడు అనమాట.
సో ఇదెందుకు చెప్తున్నామంటే ఇక్కడ పాద పంకజ భ్రమరాయమాణ. ఇక్కడ ఈయన కూడా పాదాలను ఆశ్రయించాడు. మరి ఎర్రాప్రగడ ఆయన కూడా అంతే. ఆయన శైవుడే. ఆయనకి శంకర స్వామి అనేటువంటి ఒక గురువు గారున్నారు. యతీంద్రుడు. అదిగో ఆయనని ఉద్దేశించి తాను రాసిన 'హరివంశం' అనేటువంటి కావ్యంలో ఇలాగే రాస్తాడు. ఆశ్వాసాంత గద్యలో. ఇది శ్రీ శంకర స్వామి సంయమీశ్వర చరణ సరోవర ధ్యానానంద సౌందర్య ధుర్యుడు అని చెప్పుకుంటాడాయన. శ్రీ శంకర స్వామి సంయమీశ్వర చరణ సరోరుహ. చరణ సరోరుహం అంటే పాదపద్మాలు. అతని పాదపద్మాలని ధ్యానించటంలో ఆనందాన్ని పొందేవాడు అని ఎర్రాప్రగడ తనను తాను చెప్పుకున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా పాదాల మీదనే ఆయన ప్రీతి చూపించాడు. ఇక అల్లసాని పెద్దన మనందరికీ తెలుసు. మను చరిత్ర రాశాడు. ఆయన కూడా అంతే. ఆయన వైష్ణవుడు కాబట్టి ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవుడు. అతని ఆస్థానంలో ఉన్నాడీయన. అందుకని ఈయన విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఆశ్వాసాంత గద్యలో ఆయన కూడా పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందీందిరుండా అని చెప్తాడు. అంటే విష్ణువు యొక్క పాద పద్మాలకు అధీనుడైనటువంటి మనస్సు కలిగిన తుమ్మెద లాంటి వాడు అని చెప్పుకుంటాడు తనంతా. సో ఇది కూడా పాదపద్మాలే ఇక్కడ కూడా. కాబట్టి వీళ్ళంతా కూడా తమ యొక్క భక్తిని తెలియజేయటానికి ఆయా దేవుళ్ళ మీద వాళ్ళ పాదాల గురించి, వాళ్ళ పాదాల దగ్గర మేము సేవ చేసుకునే వాళ్ళము అనే అర్థాన్ని ఇచ్చే విధంగా వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి పాద పూజ, పాదాల మీద భక్తి అనేది ఎలా మొదలైంది, ఎలా వ్యాప్తి చెందుతూ వచ్చింది అని చెప్పటానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా మీకు ఇస్తున్నాను నేను. ఈవేళ పాదాల మీద భక్తి, పాదసేవ చేయాలనే పాదసేవ చేస్తే ముక్తి లభిస్తుందనేటువంటి భావన ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా జనంలో ఉండటానికి ఈ వెనక జరిగినటువంటి ప్రచారం, పూర్వం నుంచి జరిగినటువంటి ఒక ప్రచారం అది దీనిలోకి వచ్చింది. ఈవేళ చాలామంది ఆఖరికి లేటెస్ట్ 20వ శతాబ్దంలో కూడా చాలామంది వచన రచయితలు కూడా ఇలాగే చెప్పుకున్నారు. మేము ఒక గురువుగారు ఉన్నారనుకోండి. ఆ గురువుగారి యొక్క పాదధూళి రేణువులు అని చెప్పుకున్నారు కొంతమంది. ఆ గురువుగారి పేరు చెప్పి ఆయన పాదధూళి రేణువులం మేము అంటారు. ఆయన పాదధూళిలో ఉన్నటువంటి రేణువులు లాంటి వాళ్ళట వీళ్ళు. ఎందుకు అంత వినయం చెప్పుకోవటం? పాదధూళితో పోల్చుకోవటం ఏంటి అసలు? దానికి ఎందుకు చెప్పుకోవాలి? ఆయన శిష్యులు అంటే ఒక మాట అయిపోతుంది కదా! అట్లా చెప్పరు. ఆ పాదాలు, ఆ ధూళి ఇయన్నీ కూడా చెప్పాలి. చెబితే వీళ్ళ యొక్క వినయం బయటపడుతుంది. ఈవేళకి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా కొంతమంది ఉపన్యాసాలు చెప్పేటప్పుడు పెద్దవాళ్ళని సంబోధించడానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళని చెప్పుకోవడానికి వాళ్ళ పాద ధూళి రేణువులు అని చెప్పుకోవటం, వాళ్ళ పాదసేవ చాలా గొప్పదని చెప్పుకోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకు స్వామీజీలు కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పొగడ్తలతోనే ఆ స్వాములను పొగుడుతుంటారు. సో ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తాయి మనకి? మానసికమైనటువంటి దాస్యాన్ని తెలియజేస్తాయి. ఇంకా మీకు ఒకటి తెలుసో తెలీదో సాష్టాంగ నమస్కారాలు అంటారు. సాష్టాంగ నమస్కారాలు అంటే ఏంటి? అష్టాంగాలతో నమస్కారం చేయటం. 8 అంగాలతో నమస్కారం చేయటం. 8 ఏమి అంగాలు? 1 రొమ్ము, 2 నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు. మొత్తం 8. ఈ 8 కూడా ఆయన పాదాలకు ముందుకు తీసుకెళ్తే గురువుగారి పాదాల ముందుకు తీసుకెళ్ళి నమస్కారం చేయటం సాష్టాంగ నమస్కారం. అది గురువుగారు కావచ్చు, దేవుడు కావచ్చు, ఒక బాబా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంకా ఇది మగవాళ్ళకి మాత్రమే పరిమితం చేశారు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళకి పంచాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారాలు చేయకూడదట వాళ్ళు. ఓన్లీ పంచాంగ నమస్కారాలు చేయాలట. పంచాంగాలు అంటే ఏంటి? 2 చేతులు, 2 కాళ్ళు, నుదురు. ఇవి మాత్రమే వాళ్ళకి నమస్కరించాలి. అంటే భక్తి అనేటువంటిది ఆ స్త్రీలకు వేరుగా ఉంది, పురుషులకు వేరుగా ఉంది. ఏ విధంగా ఈ నమస్కారాల్లో కూడా తేడాలు చూపిస్తుందనేది కూడా మనకి ఇక్కడ తెలియజేస్తుంది. తెలంగాణలో చాలా ఒక పదం బాగా వాడుకలో ఉంది. అది చాలా వాస్తవాన్ని తెలియజేసే ఒక పదాన్ని ఇప్పటికీ జనం వాడుతూ ఉంటారు. నీ కాలు మొక్కుతా బాంచన్ అని. నీ కాలు మొక్కుతా బాంచన్ అంటే నీ కాళ్ళు నేను మొక్కుతాను ఎందుకంటే నేను బానిసను అని. కాళ్ళు మొక్కటం అనేది బానిస లక్షణం అనే అర్థాన్ని చాలా క్లియర్‌గా తెలియజెప్పే పదం నీ కాలు మొక్కుతా బాంచన్ అంటాడు. ఇది ఇప్పుడు తగ్గింది గానీ, భూస్వామ్య వ్యవస్థ ఉన్న నిజాం పరిపాలన సాగినంత కాలం భూస్వామ్య వ్యవస్థలో ఈ పదం చాలా పాపులర్ అయింది. కాళ్ళకు మొక్కటం అనేది ఒక బానిసాచారము, అది గౌరవం కాదు అనే అర్థాన్ని ఆ పదం ఇస్తూ ఉంటుంది. కొంతమంది ఈ సూడో సైన్స్‌తో దీన్ని సమర్థించడానికి కూడా చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారు. పాదపూజ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి.
అది నిజానికి సైంటిఫిక్ టెర్మినాలజీని వాడుకొని ఈ పాద పూజ ఎంత గొప్పదో చెప్తుంటారు వాళ్ళు. చూడండి వాళ్ళేం చెప్తారంటే, మన విశ్వమంతటా కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంది. ఒక శిష్యుడు గురువు గారి యొక్క పాదాలను తన చేతి వేళ్లతో తాకుతాడు. అప్పుడు శిష్యునిలో ఉన్నటువంటి ఎనర్జీ అతని చేతి వేళ్ల నుంచి గురువు గారి పాదాల్లో ఉన్న నర్వస్ సిస్టమ్‌కి అంటే వాళ్ళ యొక్క నరాల దగ్గరికి వెళ్లి టచ్ అవుతుంది. అందులో ఉన్నటువంటి నరాలు ఈ ఎనర్జీని లాక్కొని గురువుగారి మెదడుకి తీసుకువెళ్తాయి. గురువుగారి మెదడులో ఉన్నటువంటి తెలివి, బుద్ధి కుశలత లేదా అతని మేధస్సు ఇవన్నీ గూడా అక్కడ ఏం చేస్తాయంటే, ఈ శిష్యుడి నుంచి వచ్చినటువంటి ఈ ఎనర్జీని నిర్మలంగా చేసేసి, ప్యూరిఫై చేసేసి, మళ్ళీ తిరిగి గురువుగారి చేతి వేళ్ళ దగ్గరికి తీసుకొస్తాయి. ఆ గురువుగారి చేతి వేళ్ళు శిష్యుడిని పట్టుకుంటాడు గదా! ఆయన లేపడమో, పట్టుకోవడమో చేస్తాడు గదా! మళ్ళీ ఆయనలోకి, ఆ శిష్యుడిలోకి చేరుస్తాయి. అంటే గురువుగారి యొక్క తెలివితేటలు, అతని మేధస్సు గూడా మళ్ళీ అతని చేతుల ద్వారా శిష్యునికి చేరుతుంది. అది ఆ శిష్యుని యొక్క బుద్ధిని ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ఎంత ఉందనుకున్నారు మీకు పాద పూజల్లో, పాద నమస్కారాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఎంత గొప్పదనుకుంటున్నారు మీరు? అని ఈవేళ వ్యాఖ్యానాలు. చాలామంది ఈ వ్యాఖ్యానాలు చేస్తారు దాన్ని సమర్థించడానికి. ఎవరైనా సరే, "అయ్యా బాబా! నువ్వు చెప్పేది బానే ఉంది గానీ, దానికి కాళ్ళ మీదే పడాల్సిన అవసరం ఏముంది? శిష్యుడు తన చేతులతో గురువుగారి చేతులను పట్టుకొని నమస్కారం చేస్తే కూడా, ఈ చేతుల్లోంచి ఆ చేతుల్లోకెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ బ్రెయిన్‌లోకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రావచ్చు కదా! కాళ్ళ మీదే ఎందుకు చేయాలి?" అని ఎవరన్నా అన్నారనుకోండి, "ఏమిటి ఈ వితండవాదం?" అని చెప్తారు. ఇక్కడ క్వెషన్ వస్తది మనకి. మనకి చాతుర్వర్ణ్యం సిస్టమ్ ప్రకారం మనకి శూద్రులు అనేటువంటి వాళ్ళు పాదాల నుంచి వచ్చారు. పద్భ్యాం శూద్రో అజాయత అని చెప్పింది వేదం. కాబట్టి అక్కడి నుంచి వచ్చారు. మరి దేవుడి యొక్క పాదాలు చాలా పవిత్రమైనవి. ఆ పాదాలకు ఎంతో శక్తి ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ అనుకో అంతకన్నా మించిన గొప్ప శక్తి ఉంటుంది. అటువంటి శక్తివంతమైనటువంటి పాదాల్లోంచి పుట్టినటువంటి శూద్రులు అంటరాని వారు, అపవిత్రులు ఎలా అయ్యారు? వాళ్ళలో ఆ దివ్య శక్తి ఉంటుంది గదా! దేవుడి నుంచి వచ్చిన ఆ దివ్య శక్తి పాదాల్లో నుంచి వచ్చారు కాబట్టి దేవుడి యొక్క పాదాలు పరమ పవిత్రాలు గదా! ఆ పవిత్రమైన పాదాల నుంచి వచ్చినటువంటి వాళ్ళలో కూడా దివ్య శక్తి ఉంటుంది గదా! మరి వాళ్ళని దగ్గరికి తీసుకొని, వాళ్ళని కూడా హక్కున చేర్చుకొని, సమానంగా చూసి, వీలైతే వాళ్ళని కూడా పూజించి, నువ్వు గౌరవించొచ్చు గదా! ఈ ఆర్గ్యుమెంట్‌ని మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ మాత్రం మళ్ళీ అంటరానితనం, అక్కడ మాత్రం శూద్రులంటే నీచులనేటువంటి భావన తీసుకొస్తారు దానికి. ఇది ఈ 2 నాలుకల ధోరణికి ఇది ఒక ఉదాహరణ. అందుకే అంబేద్కర్ లాంటి వాళ్ళు మేధావులు చాలా క్లియర్‌గా చెప్పారు. కాళ్ళకు మొక్కటం అనేటువంటిది ఆత్మగౌరవాన్ని నాశనం చేసుకోవటం. అది బానిసత్వ చిహ్నం. కాళ్ళకు మొక్కటం అనేది బానిసత్వ చిహ్నం అని అంబేద్కర్ చాలా సందర్భాల్లో చెప్తాడు. ఒకసారి ఆయన ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒకామె వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద పడిద్ది. ఆయన వెంటనే చిరాకేస్తది ఆయనకి. ఆమెను లేపేసి, "అమ్మా ఏంటిది? అలా చేయొద్దు. నా కాళ్ళు ముట్టుకోవద్దు. అస్సలు నాకిలాంటివి ఇష్టం ఉండవు. నువ్వేమన్నా బానిసవా? ఇలా చేస్తున్నావు?" అని మాట్లాడతాడు. అంబేద్కర్ చాలా తీవ్ర నిరసన తెలియజేశాడు దీని మీద. అది బానిస చిహ్నం అన్నాడు. పాదాలకు మొక్కటం, పాద పూజలు చేయటం ఇవన్నీ కూడా. విచిత్రం ఏందంటే, ఈ ప్రవచనకారులనేటువంటి వాళ్ళు ఎవరైతే ఈవేళ వీడియోల్లో చేసి మాట్లాడుతున్నారో, ప్రవచనాలు ఇస్తున్నారో వాళ్ళందరూ గూడా ఈ పాదుకా పూజల గురించి చెప్తారు. మహాత్ముల యొక్క అంటే గొప్పవారి యొక్క పాదాలు గూడా చాలా పవిత్రమైనవని చెప్తారు. ఈ రకమైన భావజాలం అనేటువంటిది జనాన్ని ఇప్పటికి గూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని మానసికంగా బానిసలుగా మార్చేటువంటి పద్ధతిలో ఉంది. ఈ బానిసత్వం అనేటువంటిది చాలా ప్రమాదకరంగా, అభివృద్ధి నిరోధకంగా మారిపోయింది. ఈ సంస్కృతి ఉత్తరాది నుంచి వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఈ సంస్కృతి లేదు. అటు ఉత్తరాది నుంచి రకరకాల పద్ధతుల్లో సంస్కృత భాష ఇక్కడ ఈ భాషల్లోకి ఎట్లాగైతే వచ్చి కలిసిందో, అలాగే ఆ సంస్కృతి కూడా వచ్చి కలిసింది. అందువలన ఇది నిజం మంచిదా? చెడ్డదా? దీనివల్ల ఉపయోగం ఉందా? లేదా? దీనివల్ల ఏమి నష్టపోతున్నాం? అనే జ్ఞానం, అనే విచక్షణ, వివేచన లేకుండా పోతుంది. పెద్దలని గౌరవించటం అనేటువంటి దాన్ని ఎవరు కాదనరు. ఎందుకంటే జనరేషన్స్ అనేవి ఒకళ్ళ తర్వాత ఒక్కొక్క జనరేషన్ తర్వాత మరొక జనరేషన్ వస్తుంటేనే ప్రపంచం నిలబడుతుంది. ఒక జనరేషన్‌కి ఇచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కృతజ్ఞత, ప్రేమ, వాళ్ళు మనకంటే సీనియర్‌లనేటువంటి గౌరవం ఇవన్నీ ఉండాల్సిందే. అది పూజలు చేయటం ద్వారా నిరూపించకూడదు.
వాళ్ళని మానసికంగా మన మనసుల్లో వాళ్ళని ఉన్నతులుగా భావించి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం ద్వారానే దాన్ని చూపించాలి. అలాగని వయసొచ్చినోళ్ళందరూ, వయసు మించినోళ్ళందరూ గౌరవార్హులేం కాదు. గౌరవించడానికి అర్హులేం కాదు. ఎవరైతే ప్రగతిశీలమైన భావజాలాన్ని, నైతికతని, శీలాన్ని పెంచేటువంటి వ్య అంశాల్ని ఎవరైతే మనకి తెలియజేస్తూ ఉంటారో, ఎవరైతే పెంచుతూ ఉంటారో, అదిగో అలాంటి వాళ్ళు మహాత్ములు. అలాంటి వాళ్ళకి వినయం, వాళ్ళ వినయంగా ఉండటం వాళ్ళ విషయాల్లో, వాళ్ళ పట్ల గౌరవం చూపించటం అనేది అవసరం. అంతేగాని ఆధ్యాత్మికంగా వాళ్ళ మన ఆత్మగౌరవాన్ని పోగొట్టుకునేటువంటి, స్వాభిమానాన్ని పోగొట్టుకునేటువంటి పనులకి పాల్పడటం వల్ల అది గౌరవించడం కాదు. అది మనల్ని మనం కూడా నీచంగా చూసుకోవటం. పాద పూజలు అనేటువంటివి, పాదాభివందనాలు లాంటివి ఇవన్నీ గూడా ఈనాడు సమాజం ఉన్నటువంటి సమానత్వ సూత్రానికి విరుద్ధం. అవి వ్యతిరేకం. అవి సమానత్వాన్ని తీసుకురావు. అసమానత్వానికి చిహ్నం అది. ఇది కొంతమంది కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది భూస్వామ్య భావజాలం. ఈ పాద పూజలని మన సీపీఎం గవర్నమెంట్ కేరళలో అదే ఉంది. భూస్వామ్య భావజాలానికి చెందినవి ఇవన్నీని. వాళ్ళ టెర్మినాలజీ అట్లుంటుంది కాబట్టి అట్లా వాడొచ్చు కానీ, అది భూస్వామ్యం కానీ దీనికి సంబంధం లేదు. భూస్వామ్యంలోకి కూడా భూస్వాములలోకి కూడా అది ఆర్యుల ద్వారా, ఆర్య గ్రంథాల సాహిత్యం ద్వారా వచ్చింది. వాళ్ళు కూడా అనుసరించారు. మేము పెద్దవాళ్ళం, గొప్పవాళ్ళం చాటుకోవటానికి వాళ్ళు కూడా పాద పూజలు చేయించుకున్నారు. పాదాలకు ముట్టించుకున్నారు. నీ కాలు మొక్తా బాంచన్ అని అనిపించుకున్నారు. ఇది భూస్వాములకొచ్చింది తెచ్చింది కాదు. ఆర్యన్ భావజాలం వాళ్ళకి అంటించింది. దాన్ని వాళ్ళు తమలో కలుపుకున్నారు. అందువలన ఇది సమానత్వ సూత్రానికి వ్యతిరేకం. అందుకే మానవవాదం దీన్ని ఎక్కడ అంగీకరించదు. ఈ పాద పూజల్ని తిరస్కరించడం, పాదాభివందనాల్ని తిరస్కరించడం అనేటువంటిది ఎవరైనా సరే ఆధునిక సమతావాదానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే దీన్ని అంగీకరించరు అనేది తెలుసుకోవాలి.